ముందుగా ఆయువన వార్తలు అంటే రాజీనామా చేస్తా. పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కోజాగలు పోయిండో రేవంత్ కాడికి పోయిండో, మీడియా ముఖంగా కండువ కప్పుకుండో, పోచారం వల్ల జ్వరపడ్డాడు, చెయ్యికి షేకాండ్ ఇచ్చిండో, పోయిండో అని పాడైపోయి ఎక్కడ పోయిండ్రో దేవుడా, నేను ఎక్కడ పోలేదు, నేను పోయినట్టుకుంటే చెప్పుతాను కొట్టురు అన్నట్టు కూడా మాట్లాడుతుండే పెద్ద మనిషి. ఇక మరి గాడికి వచ్చింది కథ అంటే మరి ఎందుకని వీళ్ళు తాస్వాం పగబట్టిరు బీఆర్ఎస్ వాళ్ళు పోషారం అని అర్థమైతలేదు. పోషారం ఇప్పుడు ఏం చేయదు ఎట్ట చేయదు అని కుర్తల పడ ఎలుకోలే తనలాడుకుంటా నేను పోలేదు నేను ఎక్కడ పోలేదు, పోయినట్టుగా ఉంటే ఏదైనా ఆధారం ఉంటే మీరు బయట పెట్టుర్రి, నన్ను ఎందుకు బదనామం చేస్తుర్రు, నా పైన ఎందుకు మీరు తప్పుడు ప్రచారం చేస్తుర్రు, ఎందుకు బట్టగాల్చి మీదేసి నన్ను హరో శమ అనిపిస్తుర్రు అని కళ్ళ నిండా నీళ్లు తీసి నిన్న ఈ కోయాగా మరో మొత్తుకొని పాడు చేసింది. ఇంకా ఈ కోయాగా ఏమన్నదో ఒక్కసారి మనం విందాం. మాజీ శాసనసభాపతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడి బాన్సువాడ అభివృద్ధి కోసమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పిండు. బాన్సువాడను నేను బాగు చేద్దామని పోయినా ఉర్రికి కారు ఎక్కలేదు, నేను జర మా బాన్సువాడ దిక్కు కన్ను పెట్టు సారు అని చెవులో వేద్దామని పోయిన ముచ్చట గంతే, ఎందుకు నన్ను ఇవాళ పండ్లో అమ్ముతుర్రు అని ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు పోచారం. నా స్వార్థం కోసం కలిసి ఉంటే చెప్పుతోని కొట్టుర్రి, నా అక్కెల కోసం, నా స్వార్థం కోసం, నా పని కోసం, నా సొంత ఎజెండా కోసం నేనేమన్నా కలిసినట్టుగా మీకేమన్నా ఆధారం దొరికితే చెప్పుతోని కొట్టుర్రి అని కూడా అంటుంది కోయాగా. అవసరమైతే రాజీనామా కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. ప్రజలకు హాని కలిగించే పని జీవితంలో చేయబోను అని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలు కొనసాగుతున్నానని చెప్పారు. ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పారు. ఉన్నంతకాలం ఇలాగే జీవిస్తా అని స్పష్టం చేసిండట. కానీ కొంతమంది కావాలని నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఏదో ఆశించి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని నెగటివ్గా